హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మీకు ఎవరికి తెలియని నది ఒకటి చూపిస్తాను. ఆ నది ఏంటంటే శారదా నది. ఆ శారదా నది కోసం నేను మీకు చూపిస్తాను. ఈ శారదా వారి పక్కనే ఒక శివాలయం కూడా ఉంది. ఇప్పుడు మన శివాలయాన్ని ఒకసారి చూద్దామా. సో ఇదిగోండి, ఇప్పుడు నేను శివాలయంలోకి వెళ్తున్నాను. సో ఈ రివర్ 120 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అండ్ లాస్ట్గా బే ఆఫ్ బెంగాల్లో అనేది కలుస్తుంది. శివాలయం పక్కనే కనుక దర్శనం చేసుకుని వచ్చేద్దాం. సో ఈ ఆలయంలో నవగ్రహ టెంపుల్ కూడా ఉంది, చూడండి. శ్రీ గురుభ్యో నమః. శివ మహాగణాధిపతయ నమః. శ్రీ 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 ఉమాసమేత రామలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానం, శారదా నదీ తీరం, అనకాపల్లి. ఈ యొక్క దేవాలయము సుమారుగా 75 సంవత్సరం నుంచి కూడా శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి వారి ఇక్కడ ప్రతిష్ఠితమై అనకాపల్లి ప్రజలందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఆలయం విశిష్టత ఏమిటంటే, అనకాపల్లిలో శారదా నది ఒడ్డునటువంటి ఏకైక శివాలయం ఈ యొక్క ఉమారామలింగేశ్వర స్వామి దేవస్థానం. చైత్ర మాసం నుంచి పాల్గొన మాసం వరకు కూడా ఈ యొక్క ఆలయం నందు విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. స్వామివారి యొక్క కళ్యాణం కార్తీక మాసంలోను, అలాగే శివరాత్రి పురస్కరించుకొని రుద్రాభిషేకములు, విశేషమైన యజ్ఞయాగాది కృతులు చేస్తూ ఉంటాము. అలాగే ప్రతి సోమవారం కూడా ఆలయంకి వచ్చేటటువంటి భక్తులకు స్వామివారి ప్రసాదము, మధ్యాహ్నం అన్నప్రసాదం కూడా చేస్తూ ఉంటాము. ఈ యొక్క పరిసర ప్రాంతాలలో భక్తులు వారి యొక్క ఈప్సితార్థములు నెరవేరి తరచుగా వస్తూ వారి ద్వారా ప్రజలందరూ కూడా తీసుకొస్తూ స్వామివారి యొక్క అనుగ్రహం పొందుతూ ఈ యొక్క అభివృద్ధిలో కూడా పాల్పంచుకుంటున్నారు. విశేషమైనటువంటి రోజుల్లో గంగాహారతి, యజ్ఞయాగాదికతులు, దీపాలంకరణలు, 10,000 సహస్రకోటి దీపాలంకరణలు, లక్షపతి పూజలు కూడా చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా మా యొక్క దేవస్థానం తరపున స్వాగతం పలుకుతున్నాము. ఏదైనా సరే జాతకరీత్యా దోషాలు ఉన్నటువంటి వారు నవగ్రహ పూజలు చేసుకుని ఆ యొక్క నవగ్రహ అనుగ్రహం పొందుతూ, అదేవిధంగా ఉమారామలింగేశ్వర స్వామి వారి యొక్క విశేష పాత్రలు కానీ అవుతూ ఈ యొక్క ఆలయభూతులు కూడా పాలు పంచుకుంటూ కోరుతున్నాం. ఇక్కడ హోమం జరిగే హోమాగ్ని కూడా ఉంది. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, స్టార్టింగ్లో గణపతి ఆలయం ఉంది. అండ్ నెక్స్ట్ అటు రైట్ సైడ్లో పార్వతీదేవి ఆలయం కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఇదిగోండి, ఈ ప్రాంగణం అంతా ఉంది కదా, ఇదంతా కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుందండి ఇక్కడ. సో ఇది కళ్యాణ వేదిక అని చెప్పారు.